కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. పార్ట్ 2. మిమ్మల్ని ఇతరులు ఇష్టపడేలా చేయటానికి 6 మార్గాలు. చాప్టర్ 1. ఇలా చేస్తే ఎక్కడికి వెళ్ళినా మీకు స్వాగతం లభిస్తుంది. స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవటానికి ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి? ఈ లోకంలోకెల్లా ఈ మర్మాన్ని ఎంతో బాగా తెలిసి ఉన్న ఒక వ్యక్తి నుంచి ఈ విషయాన్ని గ్రహించవచ్చేమో. ఎవరతను? రేపే మీరతన్ని ఏ వీధిలోనైనా కలిసే అవకాశం ఉంది. అతనికి 10 అడుగుల దూరంలోకి మీరు రాగానే అతను తోక ఊపటం మొదలు పెడతాడు. మీరు కనుక ఆగి అతని వీపు నిమిరారనుకోండి, ఇక అతనికి పట్టపగ్గాలుండవు. మీరంటే తనకి ఎంత ఇష్టమో తెలియజేస్తాడు. అతని ఈ ప్రేమ వెనుక ఎటువంటి స్వార్థమూ లేదని మీకు తెలిసిపోతుంది. అతను మీకు స్థిరాస్తులేవి అమ్మజూపడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అంతకన్నా కోరడు. మీరు ఎప్పుడైనా ఈ సంగతి ఆలోచించారా? తన జరుగుబాటు కోసం ఎటువంటి శ్రమ చేయనవసరం లేని ఒకే ఒక జంతువు కుక్క. కోడిని తీసుకుంటే అది గుడ్లు పెట్టాలి, ఆవైతే పాలివ్వాలి, పక్షిని పెంచితే అది పాడాలి. కానీ కుక్క అలా కాదు. మీకు ప్రేమను మాత్రం పంచి తన జీవితం వెలపించుకోగలదు. నేను 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్న ఒక పసుపు రంగు కుక్క పిల్లని 50 సెంట్లకి కొన్నాడు. నా బాల్యంలో ఆ కుక్క పిల్ల ఎంత వెలుగుని ఆనందాన్ని నింపిందో చెప్పలేను. ప్రతిరోజు సాయంత్రం 4:30 అవగానే అది వరండాలో కూర్చుని తన అందమైన కళ్ళతో గేటు వైపే చూస్తూ ఉండేది. నా గొంతు వినిపించినా లేదా నేను పొదల్లోంచి వస్తూ కనిపించినా అది తూటా వేగంతో ఆయాసపడుతూ నా వైపుకు పరిగెత్తుకొచ్చేది. ఆనందంతో అది వేసే గంతులు అరుపులు నాకు స్వాగతం చెప్పటానికే. టిప్పి 5 ఏళ్ల పాటు నాతోనే ఉంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది. కానీ ఒకనాటి రాత్రి అది నాకు కాలరాత్రి. నేనెన్నటికీ మర్చిపోలేని రాత్రి. నాకు 10 అడుగుల దూరంలో అది ఉన్నట్టుండి చచ్చిపోయింది. పిడుగుపాటు దాన్ని బలి తీసుకుంది. నా చిన్నతనంలో జరిగిన విషాద సంఘటన అది టిప్పి చావు. టిప్పి, నువ్వు మనస్తత్వ శాస్త్రం ఎప్పుడు చదువుకోలేదు, నీకు అవసరం లేదు. నీకేదో దివ్యశక్తి ఉండి స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకున్నావు. 2 నెలల్లోనే ఎదుటివారి మీద నిజమైన ప్రేమ ఆసక్తి కనబరిచి ఎక్కువ మంది స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసింది. కానీ తమ మీద ఆసక్తి కలిగించాలని 2 ఏళ్ల పాటు ప్రయత్నించినా మనుషులు ఇతరుల స్నేహాన్ని ఎలా పొందాలో తెలుసుకోలేరు. మళ్ళీ ఒకసారి చెప్పనివ్వండి. నేను 2 నెలల్లోనే ఎదుటివారి మీద నిజమైన ప్రేమ ఆసక్తి కనబరిచి ఎక్కువ మంది స్నేహితుల్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసింది. కానీ తమ మీద ఆసక్తి కలిగించాలని 2 ఏళ్ల పాటు ప్రయత్నించినా మనుషులు ఇతరుల స్నేహాన్ని ఎలా పొందాలో తెలుసుకోరు. కానీ మీకు నాకు కూడా తెలుసు, ఇతరుల నుంచి గుర్తింపుని సంపాదించడం కోసం మనుషులు జీవితంలో ఎన్నో అవస్థలు పడతారు. వారికి నేనన్నా ఇష్టం లేదు, అయినా అది పని చేయదు. మీలో ఎవరికీ ఆసక్తి ఉండదు. ముప్పొద్దులా వాళ్ళకి తమ గురించి ఆలోచన ఉంటుంది. న్యూయార్క్ టెలిఫోన్ కంపెనీ టెలిఫోన్లో జరిగే సంభాషణల గురించి ఒక విస్తృత పరిశీలన చేసింది. జనం మాట్లాడేటప్పుడు ఏ మాటని ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుసుకోవటమే ఈ పరిశీలన యొక్క ధ్యేయం. సరిగ్గా గ్రహించారు. ఆ మాట నేను అనేదే. ఎంతసేపు నేను నేను నేను. 500 టెలిఫోన్ సంభాషణలో ఆ పదం 3900 సార్లు ఉపయోగింపబడింది. నేను నేను నేను. మీరు ఇతరులతో కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటో చూసేటప్పుడు ముందుగా అందులో ఎవరిని చూడాలనుకుంటారు? మనం ఎక్కువగా ఇతరులని ప్రభావితం చేయాలని, మన మీద వాళ్ళకి ఆసక్తి కలిగించాలని ప్రయత్నించినట్లయితే మనకి ఎక్కువ మంది ప్రాణమిత్రులు, మన పట్ల నిజమైన స్నేహం ఉన్నవారు దొరకరు. స్నేహితులు నిజంగా మనల్ని ఇష్టపడేవారు ఆ విధంగా ప్రవర్తిస్తే దొరకరు. నెపోలియన్ ప్రయత్నించి చూశాడు. జోసెఫ్ని ఆఖరిసారి ఆయన కలుసుకున్నప్పుడు, జోసెఫిన్, ఈ భూమి మీద ఉన్న అదృష్టవంతుల్లో నేను కూడా ఒకణ్ణి. కానీ ఈ క్షణాన నేను నమ్మే ఒకే ఒక వ్యక్తి ఈ భూప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అన్నాడు. కానీ చరిత్రకారులు అతను ఆమె మీద కూడా నమ్మకం పెట్టుకున్నాడు అన్న విషయాన్ని నమ్మరు. వియన్నాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఆల్బర్ట్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త వాట్ లైఫ్ షుడ్ మీన్ టు యూ, జీవితం అంటే మీ అభిప్రాయం ఏమిటి అనే తన పుస్తకంలో ఎవరికైతే తన తోటి మనుషుల మీద ఆసక్తి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో అతిపెద్ద కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అతను ఇతరులకు కూడా ఎక్కువ హాని చేస్తాడు. మొత్తం మానవ వైఫల్యాలన్నీ అటువంటి వ్యక్తులతోనే జనిస్తూ ఉంటాయి అని అన్నాడు. మనస్తత్వ శాస్త్రం మీద మీరు అసంఖ్యాకమైన పుస్తకాలు చదవచ్చు.
కానీ వాటిల్లో ఈ వాక్యాల కన్నా సార్థకమైనవి మీకు దొరకవు. అడ్డర్ చెప్పిన ఈ మాటల్లో ఎంతో లోతైన అర్థం ఉంది. అందుకే వీటిని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎవరికైతే తన తోటి మనుషుల మీద ఆసక్తి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో అతిపెద్ద కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అతను ఇతరులకి కూడా ఎక్కువ హాని చేస్తాడు. మొత్తం మానవ వైఫల్యాలన్నీ అటువంటి వ్యక్తులతోనే జనిస్తూ ఉంటాయి. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో నేను ఒకసారి కథలు రాయటంలో కోర్సు చేశాను. ఒకసారి ఒక పేరున్న పత్రిక సంపాదకుడు మా క్లాసులో మాట్లాడాడు. డజన్ల కొద్దీ తన దగ్గరికి వచ్చే కథల్లో ఏ ఒక్క కథని తీసి చదివినా కొన్ని పేరాలు చదవగానే ఆ రచయితకి మనుషులంటే ఇష్టం ఉందా లేదా అన్న విషయం తెలిసిపోతుందని ఆయన అన్నాడు. ఆ రచయితకి మనుషులంటే ఇష్టం లేకపోయినట్లయితే జనానికి కూడా అతని కథలు నచ్చవు అని అన్నాడు ఆయన. సంపాదకుడుగా ఎంతో అనుభవాన్ని గడించిన ఆయన కథలు రాయటం గురించి తాను ఇచ్చే ఉపన్యాసాన్ని మధ్యలో ఆపి తను ఉపదేశం ఇస్తున్నందుకు క్షమాపణ చెప్పుకున్నాడు. ఒక మత గురువు చెప్పే విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు మంచి కథా రచయిత కావాలి అనుకుంటే ముందుగా మనుషులంటే మీకు ఇష్టం, వారిలో ఆసక్తి ఉండాలి అని అన్నాడు. కథలు రాయటానికి ఇది పనికి వచ్చినట్లయితే మనుషులతో ముఖాముఖి వ్యవహరించడానికి కూడా ఇది పనికి వస్తుంది. హోవర్డ్ థర్స్టన్ క్రితంసారి బాడ్వేకి వచ్చినప్పుడు నేను అతన్ని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి కలిశాను. థర్స్టన్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇంద్రజాలికుడు. 40 ఏళ్ల పాటు అతను ప్రపంచమంతా తిరిగి మళ్లీ రకరకాల భ్రమలను కలిగించి జనాన్ని అప్రతిభుల్ని చేశాడు. ప్రేక్షకులు అతను చేసే ఇంద్రజాలం చూసి ఆశ్చర్యంతో నోలు వెళ్లబెట్టేవారు. అతని ప్రదర్శనలు చూడటానికి ఇంతవరకు 60 మిలియన్ల జనం వచ్చారు. అతను దాదాపు $2 బిలియన్ లాభం సంపాదించాడు. నేను మిస్టర్ థర్స్టన్ని తన విజయ రహస్యం ఏమిటో చెప్పమని అడిగాను. అతను చదువుకున్న చదువు ఏమాత్రమూ అతని విజయంతో సంబంధం లేదని నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడే అతని ఇంట్లోంచి పారిపోయాడు. దేశదిమ్మరిలాగా గూడ్స్ బలంలో ప్రయాణం చేసి గడ్డి వాముల మీద పడుకుని బెచ్చమెత్తి బతికేవాడు. ట్రైన్లో వెళ్లేటప్పుడు దారి పొడుగునా ఉన్న బోర్డులు చూస్తూ చదవటం నేర్చుకున్నాడు. అతనికి ఇంద్రజాలం గురించిన గొప్ప జ్ఞానం ఉండేరా? లేదు. హస్తకౌశలం గురించి 100 కొద్ది పుస్తకాలు ఉన్నాయని, దాని గురించి తనకి ఎంత తెలుసో చాలా మందికి కూడా అంతే తెలుసునని అతను నాతో అన్నాడు. కానీ అతని దగ్గర ఇతరుల్లో లేని 2 ప్రత్యేకతలున్నాయి. మొదటిది, స్టేజ్ మీద నుంచి అందరినీ ఆకర్షించగల వ్యక్తిత్వం అతనిది. అతను ప్రేక్షకుల్ని తన ప్రదర్శనతో ఇట్టే ఆకట్టుకునేవాడు. అతనికి మానవ స్వభావం గురించి చక్కటి అవగాహన ఉంది. రంగస్థలం మీద చేసే ఒక్కొక్క కదలికని అతను ముందే చక్కగా అభ్యాసం చేసేవాడు. గొంతుని చక్కగా పలికించటం, స్వచ్ఛమైన ఉచ్చారణ, కంటి మీద కనుబొమ్మలు కదిలించటం, సరైన సమయానికి ఎటువంటి కదలికలలో ప్రేక్షకుల్ని ఆనందింపజేయాలో ఆ కదలికలు అన్నీ ముందుగా అభ్యసించి ఉంచినవే. కానీ ఇదొక్కటే చాలదు. అతనికి మనుషులంటే ఇష్టం. చాలామంది ఐంద్రజాలికులు ప్రేక్షకుల్ని చూసి ఈ మూర్ఖుల మందకి ఏమీ తెలీదు, ఎందుకు కొరగాని వాళ్ళు, వీళ్ళని క్షణంలో చక్కగా మోసం చేయగలను అని అనుకుంటున్నారని అతను నాతో చెప్పాడు. కానీ థర్స్టన్ పద్ధతి దీనికి పూర్తిగా వ్యతిరేకం. తను స్టేజ్ మీదకి వెళ్లిన ప్రతిసారి నన్ను చూడటానికి ఇంతమంది వచ్చారని నేను కృతజ్ఞతాభావంతో ఉంటాను. నేను మంచి మార్గంలో నా జీవనోపాధిని సంపాదించుకోవటానికి వీళ్ళందరూ నాకు తోడ్పడుతున్నారు. నాకు చేతనైనంత బాగా వీళ్ళందరికీ వినోదం కలిగిస్తాను అని తను అనుకుంటున్నానని నాతో అన్నాడు. నేను నా ప్రేక్షకులని ప్రేమిస్తాను, నా ప్రేక్షకులంటే నాకు ప్రేమ అని ప్రేక్షకుల ముందుకెళ్లిన ప్రతిసారి తను అనుకుంటానని అతను స్పష్టంగా ప్రకటించాడు. ఎగతాళిగా కనిపిస్తుందా? అర్థరహితంగా ఉందని అనుకుంటున్నారా? మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోవచ్చు. నేను మీకు ఈ విషయం చెప్పాలనిపించి చెప్పాను. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప ఐంద్రజాలికుల్లో ఒకరు వాడిన చిట్కా ఇది. అందుకే దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించకుండా అతని మాటల్ని యథాతథంగా మీ ముందుంచాను. పెన్సిల్వియానాలో 30 ఏళ్ల పాటు సర్వీస్ స్టేషన్ నడిపిన నార్త్ వేరానికి చెందిన జాన్ డేక్ అనే వ్యక్తి తన స్టేషన్ ఉన్న చోట రహదారి కడుతున్నారని తెలిసి ఉద్యోగం విరమించుకున్నాడు. ఆ తరువాత పనేమీ లేక అతనికి తోచేది కాదు. అప్పుడతను తన పాత ఫిడేలు తీసి దాని మీద సంగీతం అభ్యసించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అతను ఆ ప్రాంతాల్లో ఉన్న వైలిన్ కళాకారుల దగ్గరికి సంగీతం వినటానికి, వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళసాగాడు. ఆయన స్వతహాగా చాలా వినయశీలి, స్నేహశీలి. అందుచేత అతనికి ఆ కళాకారుల నేపథ్యం గురించి, అభిరుచుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. తను స్వయంగా పెద్ద ఫిడేలు వాయిద్యగాడు కాకపోయినా తన ఈ ప్రయత్నాల వల్ల అతనికి చాలా మంది స్నేహితులు దొరికారు. అతను సంగీత పోటీల్లో పాల్గొనసాగాడు. త్వరలోనే అంకుల్ జార్జ్ ద ఫిడేల్ స్కేపర్ ఫ్రమ్ కింజుయా కంట్రీ అని అమెరికాలోని సంగీత ప్రియులందరి చేత పిలువబడసాగాడు.
అతను ఫిడేలు వినే అవకాశం నాకు లభించే సమయానికి అతనికి 72 ఏళ్లు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అతను ఎంతో ఆనందంగా గడుపుతూ కనిపించాడు. ఇతరుల్లో ఎంతో స్థిరమైన అభిరుచిని కనబరచడం ద్వారా అతను తన కోసం ఒక కొత్త జీవితాన్ని సృష్టించుకున్నాడు. అది కూడా ఏ వయసులో? 70 దాటిన తర్వాత సామాన్యంగా అందరూ తమ వల్ల ఇతరులకు ఏ ప్రయోజనం ఉండదని అనుకుంటారు. అటువంటి వయసులో అతను దీన్ని సాధించాడు. థియోడర్ రూజ్వెల్ట్ అద్భుతమైన ప్రజాదరణ పొందటానికి కూడా ఇదే కారణం. ఆయన నౌకర్లు కూడా ఆయన ప్రేమించేవారు. ఆయన డ్రైవరు జేమ్స్ ఈ. అమేస్ థియోడర్ రూజ్వెల్ట్ హీరో టు హిజ్ వ్యాలెట్ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో అమేస్ ఈ క్రింది సంఘటనని వర్ణించాడు. నా భార్య ఒకసారి ప్రెసిడెంట్ని బాబ్ వైట్ పక్షి ఎలా ఉంటుందని అడిగింది. ఆమె ఎన్నడూ దాన్ని చూసి ఉండలేదు. ఆయన దాన్ని చక్కగా వర్ణించి ఆమెకు చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి మా ఇంట్లో టెలిఫోన్ మోగింది. నా భార్య ఫోన్ ఎత్తింది. అవతల ఉన్నది మిస్టర్ రూజ్వెల్టే. ఆయన ఆమెకి ఫోన్ చేశాడు. ఆమె కిటికీ బయటే ఒక బాబ్ వైట్ ఉందని, కిటికీలోంచి చూస్తే అది ఆమెకు కనబడుతుందని చెప్పటానికి ఆయన ఫోన్ చేశాడు. ఇలాంటి చిన్న చిన్న గుణాలు ఆయనలోని ప్రత్యేకత. మా కాటేజీ పక్క నుంచి ఎప్పుడు వెళ్ళినా మేము ఆయనకి కనబడకపోతే ఓ ఓ ఎన్నీ, ఓ ఓ జేమ్స్ అని కేకబెట్టేవాడు. అటుగా వెళ్తున్నప్పుడు కుశల ప్రశ్నలు వేస్తూ మా పట్ల స్నేహాన్ని ప్రదర్శించడమే ఆయన ఉద్దేశం. మరి అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు ఇష్టపడకుండా ఎలా ఉండగలరు? అసలు ఎవరైనా సరే అటువంటి మనిషిని అభిమానించకుండా ఎలా ఉండగలుగుతారు? రూజ్వెల్ట్ ఒకసారి ప్రెసిడెంట్ని కలవటానికి వైట్ హౌస్కు వెళ్ళాడు. అప్పుడు ప్రెసిడెంట్, ఆయన భార్య ఇంట్లో లేరు. అప్పుడు ఆయన అక్కడ పనిచేసే నౌకర్లందరినీ పేరు పేరున పలకరించాడు. అక్కడ అంట్లు తోమే పని మనిషి పట్ల కూడా ఆయన తన ఆప్యాయతని వ్యక్తం చేశాడు. దీనివల్ల ఎవరూ పట్టించుకొని చిన్నకారు పనివాళ్ల పట్ల కూడా ఆయన ఎంత ఆత్మీయత కలిగి ఉండేవాడో తెలుస్తుంది. వంట మనిషి ఆలిసిని చూడగానే ఆమె ఇంకా జొన్నరొట్టెలు చేస్తూనే ఉందా అని అడిగాడని ఆర్చీబట్ రాశాడు. అప్పుడప్పుడు పనివాళ్ల కోసం వాటిని చేస్తున్నానని పై అంతస్తులోని వాళ్ళెవరూ వాటిని తినరని ఆమె చెప్పింది. వాళ్ళకి రుచులు తెలియవులే. ఈసారి ప్రెసిడెంట్ని కలిసినప్పుడు ఈ మాట ఆయనతో అంటాను అన్నాడు రూజ్వెల్ట్. ఆలిస్ ఆయన కోసం ఒక రొట్టె ముక్కని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. ఆయన దాన్ని తింటూ దారిలో కనపడిన తోటమాలిని, కూలి వాళ్ళని పలకరిస్తూ తన ఆఫీస్ రూంలోకి వెళ్ళాడు. ఇంతకుముందు వాళ్ళని ఎలా పిలిచేవాడో ఇప్పుడు కూడా అలాగే పిలిచాడు. ఐక్ హోవర్ గత 40 ఏళ్లుగా వైట్ హౌస్ ప్రవేశ ద్వారం దగ్గర పనిచేస్తున్నాడు. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ 2 ఏళ్ల తర్వాత ఈ రోజే మేము సంతోషం అనేది అనుభవించాము. ఈ సంతోషాన్ని $100 ఇచ్చినా తిరిగి ఇవ్వము అని అన్నాడు. ఏమాత్రం ప్రత్యేకత లేని సాదాసీదాగా కనిపించే మనుషుల పట్ల చూపించిన ఇటువంటి శ్రద్ధే ఎడ్వర్డ్ ఎం సైక్స్ జూనియర్ అనే చేట్హోమ్ న్యూజెర్సీకి చెందిన సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక ఖాతాని నిలుపుకోవటానికి సహాయపడింది. చాలా ఏళ్ల క్రితం నేను మెసాచ్యూసెట్స్లో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ ఖాతాదారుల్ని కలిశాను. వాటిలో ఒకటి హిమ్గామ్లో ఉన్న ఒక మందుల దుకాణానికి చెందినది. అంతకు మునుపు కూడా ఇప్పుడు ఆ కొట్టుకి వెళ్ళినా నేను అక్కడ ఉన్న సోడాలమ్మే కుర్రవాణ్ణి, సేల్స్ గర్ల్ని పలకరిస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాతే నా ఆర్డర్ తీసుకోవటానికి కొట్టు యజమానిని కలిసేవాడిని. ఒకసారి నేను కొట్టు యజమాని దగ్గరికి వెళ్తే అతను ఇక మీదట తనకి జేజీ కంపెనీ తయారు చేసే వస్తువులు కొనాలని లేదని, ఎందుకంటే వాడు ఎంతసేపు ఆహార పదార్థాల మీద తగ్గింపు ధరలకి అమ్మే దుకాణాల మీద ఆసక్తి చూపిస్తున్నారని, దానివల్ల తన దుకాణం లాంటి చిన్న దుకాణాలు దెబ్బతింటున్నాయని అన్నాడు. నేను తోకముడి చేసి ఊళ్ళోనే అటు ఇటు కారులో తిరిగాను. కాసేపు అయ్యాక మళ్ళీ ఆ దుకాణానికి వెళ్లి ఆ దుకాణం యజమానికి మా పరిస్థితి వివరించాలని అనుకున్నాను. నేను వెనక్కి వెళ్లి ఆ కొట్టులో ప్రవేశించి ఎప్పట్లాగే సోడాలమ్మే కుర్రాన్ని, సేల్స్ గర్ల్ని హలో అని పలకరించాను. ఆ తరువాత నేను దుకాణం యజమానిని కలవటానికి వెళ్ళాను. అప్పుడు అతను నా కేసు నవ్వుతూ చూసి నన్ను స్నేహపూర్వకంగా ఆహ్వానించాడు. ఆ తరువాత ఆయన ఎప్పటికన్నా రెట్టింపు ఆర్డర్ ఇచ్చాడు. నేను ఆశ్చర్యంగా ఆయన్ని చూశాను. అంతకుముందు నేను వచ్చి వెళ్ళిన కొన్ని గంటల్లోపు ఏం జరిగిందని అడిగాను. అతను సోడా ఫౌంటైన్ దగ్గర నిలబడ్డ కుర్రాడిని చూపించి, నేను వెళ్ళాక ఆ కుర్రాడు అతని దగ్గరకు వచ్చి ఆ కొట్టికి వచ్చిపోయే ఎంతో మంది విక్రేతల్లో బహుకొద్ది మంది తమ వంటి పని వాళ్ళని హలో అని పలకరిస్తానని, అలా పలకరించే వారిలో నేను కూడా ఒకటని చెప్పాడని అన్నాడు. ఆ కుర్రాడు తన యజమానితో అతనితో వ్యాపారం చేసే అర్హత ఏ అమ్మకందారికైనా ఉందంటే అది ఒక్క నాకే ఉందని చెప్పాడు. యజమాని కూడా ఆ కుర్రాడితో ఏకీభవించి ఎంత నమ్మకమైన ఖాతాదారుగా చాలా కాలం నాతో వ్యవహరించాడు. సేల్స్ పర్సన్కి ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం ఇదే అన్న విషయం నేను ఎన్నటికీ మర్చిపోలేను. నిజానికి ఎవరికైనా ఈ గుణం ఉండటం ముఖ్యమే. స్వానుభవం వల్ల నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఎంతో ప్రసిద్ధి పొందిన వారైనా, పని ఒత్తిడిలో ఉన్నవారైనా మనకి వాళ్ళ మీద నిజమైన ఆసక్తి, శ్రద్ధ ఉంటే వాళ్ళ దృష్టిని మనం ఆకర్షించగలుగుతాం. వాళ్ళు తమ సమయాన్ని మన కోసం వినియోగిస్తారు. వాళ్ళ సహకారం కూడా మనకు లభిస్తుంది. దీనిని సోదాహరణగా వివరిస్తాను.
చాలా ఏళ్ల క్రితం బ్రూక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో కథా రచన మీద నేను క్లాసులు తీసుకునేవాడిని. క్యాథలిన్ నోరిన్, పానీ హార్ట్స్, ఇడా టార్బెల్, ఆల్బర్ట్ పేసన్ టెర్హ్యూన్, రూఫర్ట్ హ్యూగ్స్ వంటి గొప్ప గొప్ప రచయితల్ని బ్రూక్లిన్ని పిలవాలని, వాళ్ళ అనుభవాలు విని లాభం పొందాలని మేము అనుకున్నాం. వెంటనే వాళ్ళకి ఉత్తరాలు రాశాం. ఆ ఉత్తరాల్లో వాళ్ళ రచనలంటే మాకెంతో అభిమానమని, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవాలనుందని, వాళ్ళ విజయం వరకు ఉన్న రహస్యాలేమిటో తెలుసుకోవాలనుందని రాశాం. ఒక్కొక్క ఉత్తరంలోనూ దాదాపు 150 మంది విద్యార్థులు సంతకం చేశారు. ఈ రచయితలు చాలా పని ఒత్తిడిలో ఉంటారని, ఉపన్యాసాలు తయారు చేసుకునే తీరిక వాళ్ళకి ఉండదని మాకు తెలుసని చెప్పాము. అందుచేత మేము ఒక ప్రశ్నల పట్టికను కూడా తయారు చేసి ఆ ఉత్తరాలకి జత చేశాం. ఆ ప్రశ్నలకు వారిచ్చే సమాధానాలు బట్టి వారి గురించి, వారు పనిచేసే తీరు గురించి మాకు తెలుస్తుంది. వాళ్ళకి ఈ ఆలోచన నచ్చింది. అసలు అది నచ్చని వారు ఎవరుంటారు? ఇక వాళ్ళు తమ తమ ఊళ్ళ నుంచి బయలుదేరి మేము కోరిన సహాయాన్ని అందించడానికి బ్రూక్లిన్కు వచ్చారు. ఇదే పద్ధతి ఉపయోగించి నేను థియోడోర్ రూజ్వెల్ట్ మంత్రివర్గంలో ప్రభుత్వ కోశాగారం కార్యదర్శి లెస్లియం షాని, టాఫ్ట్ మంత్రివర్గంలో ప్రభుత్వ ప్రధాన న్యాయవాదిగా ఉన్న జార్జ్ డబ్ల్యూ విక్కర్షామ్ని, విలియం జెన్నింగ్స్ బ్రయాన్ని, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ని, ఇంకా అనేక మంది ప్రముఖులను నా క్లాస్కి వచ్చి అక్కడ విద్యార్థులకి బహిరంగోపన్యాస కళ గురించి చెప్పడానికి అంగీకరింపజేశాను. మనం ఎటువంటి వారమైనా సరే, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానివ్వండి, ఆఫీసులోని గుమస్తాలు కానివ్వండి, చివరికి సింహాసనం మీద కూర్చున్న రాజైనా కానివ్వండి, అందరికీ ఇతరులు మనని పొగడాలనే ఉంటుంది. జర్మనీకి చెందిన కైజర్నే ఉదాహరణగా తీసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద అతనికన్నా ఘోరంగానూ ప్రపంచవ్యాప్తంగానూ ద్వేషించబడిన వ్యక్తి మరొకడు లేడు. అతని దేశమే అతనికి శత్రువుగా మారినప్పుడు తన ప్రాణాలని అరచేత పట్టుకుని అతను హాలండ్కి పారిపోవాల్సి వచ్చింది. అతని మీద ప్రజలకి ఎంత ద్వేషం ఉండేదంటే అతను వాళ్ళకి దొరికితే ఏ కీలు కాకని విడదీయటమో లేక బతుకుండగానే కాల్చేయటమో చేసి ఉండేవారు. ఈ రగులుతున్న దావానల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు కైజర్కి ఒక చిన్న ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చాలా సరళంగానూ మనస్ఫూర్తిగానూ రాయబడింది. ఆ కుర్రాడు ఉత్తరంలో కైజర్ అంటే తనకున్న సదభిప్రాయాన్ని, ఇష్టాన్ని తెలిపాడు. ఎవరేమనుకున్నా తను మాత్రం విల్హోమ్ని ఎప్పుడూ మహారాజుగానే గుర్తించి ప్రేమిస్తానని ఆ పిల్లవాడు రాశాడు. కైజర్ ఉత్తరం చదివి ఎంతగానో చెలించిపోయి ఆ పిల్లవాడిని వచ్చి తనని కలవమని చెప్పాడు. ఆ పిల్లవాడు, అతని తల్లి కైజర్ని కలవటానికి వచ్చారు. కైజర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లవాడు స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి, ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి అనే విషయాల గురించి పుస్తకాలు చదివి తెలుసుకోలేదు. అతనికి స్వభావ సిద్ధంగానే కళ అలవడింది. మనం స్నేహితుల్ని సంపాదించుకోవాలి అంటే ముందుగా మనం ఇతరుల కోసం ఏమైనా చేయాలి. ఆ పనులు చేయటానికి సమయాన్ని, శక్తిని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంతేకాదు, మనం చేసేవి స్వార్థరహితంగా, ఆలోచనాపూర్వకంగానూ ఉండాలి. డ్యూక్ ఆఫ్ ఫిండర్స్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గా ఉన్న రోజుల్లో ఆయన దక్షిణ అమెరికాకు వెళ్లవలసిన పని పడింది. అక్కడికి వెళ్లాలని తెలిసాక కొన్ని నెలల పాటు ఆయన స్పానిష్ భాషని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆ దేశం వెళ్లి అక్కడి ప్రజల భాషల్లో వాళ్ళ ముందు ఉపన్యసించాలనేది ఆయన కోరిక. తమ భాషలో ఆయన మాట్లాడినందుకు అక్కడ ప్రజలు ఆయన్ని అమితంగా ప్రేమించారు. చాలా ఏళ్ల బట్టి నేను ఒక అలవాటు చేసుకున్నాను. నా స్నేహితుల పుట్టినరోజులు ఎప్పుడో కలుపుకునేవాడిని. ఎలాగంటారా, నాకు జ్యోతిష్యంలో అనుమాత్రమైన నమ్మకం లేదు. అయినా నేను అవతల వాడిని, ఒక వ్యక్తి పుట్టిన తేదీకి అతని వ్యక్తిత్వం, ప్రవర్తనకి మధ్య సంబంధం ఉందని అతను నమ్ముతున్నాడా అని అడిగేవాడిని. ఆ తర్వాత అతను పుట్టిన నెల, తేదీ అడిగి తెలుసుకునేవాడిని. అతను నవంబర్ 24 అని చెప్పాడనుకోండి. ఉదాహరణకి నేను 2-3 సార్లు ఆ తేదీని నవంబర్ 24 అని మనసులోనే అనుకునేవాడిని. స్నేహితుడు అటు తిరగగానే ఆ వ్యక్తి పేరు, పుట్టినరోజు, నెల, తేదీ రాసుకుని ఇంటికెళ్ళాక ఒక పుస్తకంలోకి ఎక్కిచ్చేవాడిని. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే ఆ పుట్టినరోజు తేదీలన్నీ క్యాలెండర్ ప్యాడ్లో రాసుకునేవాడిని. సంవత్సరం పొడుగుతా ఇక వాటి కోసం వెతికే పని లేకుండా అవి నా కళ్ళెదుటే ఉండేవి. వాళ్ళ పుట్టినరోజున ఉత్తరమో టెలిగ్రామో వాళ్ళకి అందేది. దీని ప్రభావం ఎంత గొప్పగా ఉండేదో. చాలాసార్లు పుట్టినరోజు గుర్తించుకుని శుభాకాంక్షలు తెలిపే ఒకే ఒక వ్యక్తి నేనే అని వాళ్ళు అనేవారు. మనకి స్నేహితులు కావాలి అంటే మనం ఎంతో ఉత్సాహంగాను, సంతోషంగాను ఇతరుల్ని పలకరించాలి. మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఇదే మనస్తత్వాన్ని ఉపయోగించండి. మీరనే హలో, వాళ్ళు మీకు ఫోన్ చేయటం మీకు ఎంత ఆనందం కలిగించిందో తెలిపేటట్టుగా ఉండాలి. చాలా కంపెనీల్లో టెలిఫోన్ ఆపరేటర్లకి ఇలాంటి శిక్షణే ఇస్తారు. వాళ్ళు మనలో ఎంతో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తిచ్చే విధంగా ఎలా మాట్లాడాలో నేర్పుతారు. ఆ కంపెనీకి ఫోన్ చేసిన వాళ్ళకి ఆ కంపెనీ తమ మీద ఎంతో శ్రద్ధ కనపరుస్తుందన్న భావన కలుగుతుంది. మనం రేపు ఫోన్ ఎత్తి మాట్లాడేటప్పుడు ఈ సంగతి గుర్తుంచుకుందాం.
ఇతరుల మీద మనస్ఫూర్తిగా శ్రద్ధ చూపినప్పుడు మీకు స్నేహితులు దొరకటమే కాకుండా మీ కంపెనీ మీద వారికి విశ్వాసం కూడా పెంపొందించడం వీలవుతుంది. న్యూయార్క్లోని నేషనల్ బ్యాంక్ ఆఫ్ నార్త్ అమెరికా వారు ప్రచురించిన ఒక సంచికలో మ్యాడలిన్ రోజ్డేల్ అనే ఖాతాదారు రాసిన ఒక ఉత్తరం ప్రచురించబడింది. మీ కంపెనీలో పనిచేసే వారిని నేను ఎంతగా మెచ్చుకుంటున్నానో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎంతో మర్యాదగా వినయంగా తోడ్పడే స్వభావం కలవారే ఉన్నారు. పెద్ద క్యూలో ఎంతోసేపు నిలబడ్డాక మన వంతు రాగానే టెల్లర్ ఎంతో ఆప్యాయంగానూ ఆహ్లాదంగానూ పలకరిస్తే ఎంత హాయిగా ఉంటుంది. పోయిన సంవత్సరం మా అమ్మ 5 నెలల పాటు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. నేను తరచూ మ్యారీ పెట్రుసెల్లో అనే టెల్లర్ దగ్గరికే వెళ్లేదాన్ని. ఆమె మా అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె కోలుకుంటుందా లేదా అని తరచూ అడుగుతూ ఉండేది. మిసెస్ రోజ్డెల్ ఈ బ్యాంకును ఉపయోగించడానికి ఇష్టపడుతుందనటంలో ఏమైనా సందేహం ఉందా? న్యూయార్క్ నగరంలోని ఒక పెద్ద బ్యాంకులో పనిచేసే చార్ల్స్ హార్ వాల్టర్స్ అనే ఉద్యోగికి ఒక సంస్థ గురించిన రహస్య సమాచారం సేకరించి రిపోర్ట్ ఇవ్వనున్న బాధ్యతను అప్పగించారు. తనకి అత్యవసరంగా కావాల్సిన ఆ సమాచారం తాలూకు వివరాలు తెలిసిన వ్యక్తిని అతను ఎరుగున్నాడు. మిస్టర్ వాల్టర్స్ ప్రెసిడెంట్ గదిలోకి అడుగు పెడుతూ ఉండగా ఒక యువతి తలుపు దగ్గరకు వచ్చి తొంగి చూసి ఆ రోజున ఆయనకి ఇవ్వడానికి స్టాంపులేమీ రాలేదని చెప్పింది. నా 12 ఏళ్ల కొడుకు కోసం నేను స్టాంపులు సేకరిస్తున్నాను అని ప్రెసిడెంట్ వాల్టర్స్కి వివరించాడు. మిస్టర్ వాల్టర్స్ తను వచ్చిన పని చెప్పి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. ప్రెసిడెంట్ అస్పష్టంగా గోడ మీద పిల్లివాటంగా జవాబులు చెప్పాడు. ఆయనకి మాట్లాడటం ఇష్టం లేనట్లుగా ప్రవర్తించాడు. నేనేం మాట్లాడినా అతని నుంచి ఎటువంటి వివరాలు రాబట్టలేకపోయాను. ఆ ఇంటర్వ్యూ ఎంతో క్లుప్తంగానూ నిష్ఫలంగానూ ముగిసింది. క్లాసును ఉద్దేశించి మిస్టర్ వాల్టర్స్ కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాను. ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు పాలు పోలేదు. ఉన్నట్టుండి నాకు ఆ ప్రెసిడెంట్ కార్యదర్శి అన్న మాటలు గుర్తొచ్చాయి. స్టాంపులు, 12 ఏళ్ల కొడుకు, మా బ్యాంకులోని విదేశీ శాఖ స్టాంపులు సేకరిస్తుందన్న సంగతి కూడా నాకు గుర్తొచ్చింది. 7 సముద్రాల తీరాలని తాకే భూఖండాల నుంచి ఎన్నో స్టాంపులు మా బ్యాంకుకి ఉత్తరాలకి అంటించి వస్తాయి. వాటిని మేము సేకరించి ఉంచుతాం. మర్నాటి మధ్యాహ్నం నేను మళ్లీ ప్రెసిడెంట్ని కలవటానికి వెళ్లాను. ఆయన కొడుకు కోసం కొన్ని స్టాంపులు తీసుకొచ్చానని లోపలికి కబురు పెట్టాను. అప్పుడు నాకు వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానం దొరికిందా? అందుకు సందేహమా? ఆయన ఎన్నికలకి నిలబడుతున్నా కూడా అంత ఉత్సాహంగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉండేవాడు కాదు. ఆయన మొహం నవ్వుతూ వెలిగిపోయింది. ఎంతో ఆత్మీయంగా ప్రవర్తించాడు. ఆ స్టాంపుల్ని చేత్తో నిమురుతూ, మా అబ్బాయి జార్జి వీటిని చూసి ఎంతో సంతోషిస్తాడు అన్నాడు. ఇది చూడండి, ఈ స్టాంప్ చాలా అపురూపమైనది అన్నాడు. అరగంట సేపు మేమిద్దరం స్టాంపుల్ని చూస్తూ ఆ పిల్లవాడి ఫోటో చూస్తూ గడిపాం. ఆ తర్వాత నాకు కావాల్సిన సమాచారం తాలూకు వివరాలన్నీ ఇవ్వటానికి ఆయన గంట సేపు నాతో గడిపాడు. అది నేను ఆయన్ని ఏమీ అడగకుండా తానంతట తానే అన్నీ నాకు చెప్పాడు. తనకు తెలిసిన వివరాలన్నీ నాకు చెప్పేశాక తన కింద పనిచేసే వారిని పిలిచి వాళ్ళని అడిగాడు. కొంతమంది మిత్రులకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఎన్నో వివరాలు, రిపోర్ట్లు, ఉత్తరాలు ఇచ్చాడు. వార్తాపత్రికల రిపోర్టర్ల భాషలో చెప్పాలి అంటే నాకు ఒక పెద్ద స్కూప్ దొరికిందనాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. సీఎం నెఫ్లే జూనియర్ అనే అతను ఫిలడెల్ఫియాలో కొన్నేళ్ల పాటు ఒక చైన్ స్టోర్ సంస్థ వాళ్ళకి ఇంధనం అమ్మాలని ప్రయత్నించాడు. కానీ ఆ చైన్ స్టోర్స్ కంపెనీ ఇంకో ఊళ్ళోని వర్తకుడి దగ్గర ఇంధనం కొనేవారు. పైగా నెఫ్లే ఆఫీస్ గుమ్మం ముందు నుంచే దాన్ని ఎత్తించుకుని తీసుకెళ్లేవారు. ఒకరోజు రాత్రి నెఫ్లే నా విద్యార్థుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. చైన్ స్టోర్స్ మీద ఆయనకున్న కసిని వెలగెత్తాడు. దేశానికే అవి పెద్ద శాపం అని వాటిపైన ముద్ర వేశాడు. కానీ అతనికి తాను వాళ్ళకి ఇంధనం అమ్మలేకపోవటం ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. అప్పుడు నేను అతనితో ఇంకో రకమైన చిట్కాలు ప్రయత్నించమని అన్నాను. క్లుప్తంగా చెప్పాలి అంటే జరిగింది ఇది. క్లాసులో విద్యార్థులకి ఒక చర్చ ఏర్పాటు చేశాం. దేశమంతా విస్తరించిన ఈ చైన్ స్టోర్స్ వల్ల మంచి కన్నా హాని ఎక్కువగా జరుగుతుందా అనేది చర్చాంశం. నేను చెప్పగా నెఫ్లే ప్రతికూలంగా మాట్లాడటానికి ఒప్పుకున్నాడు. చైన్ స్టోర్స్ తరపున తాను మాట్లాడటానికి ఒప్పుకుని తాను ఎంతో అసహించుకునే చైన్ స్టోర్స్ సంస్థకి చెందిన ఒక కార్యనిర్వాహకుడి దగ్గరికి వెళ్ళాడు. అతను ఆ కార్యనిర్వాహకుడితో, నేను మీకు ఇంధనం అమ్మటానికి రాలేదు, మీ నుంచి ఒక సహాయం కోరి ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత అతను వాళ్ళు చెయ్యబోయే చర్చ గురించి కూడా చెప్పాడు. నేను మీ సహాయం కోసం వచ్చాను. నాకు కావలసిన వివరాలన్నిటికీ మీరు తప్ప ఇంకెవరూ లేరని అనుకుంటున్నాను. నాకు ఈ చర్చలో గెలవాలని చాలా ఆతురతగా ఉంది. మీరు నాకు ఈ విషయంలో సహాయం చేయగలిగితే నేను మీకు ఎంతో కృతజ్ఞుడే ఉంటాను అన్నాడు. నెఫ్లే మాటల్లోనే ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. నేను ఈ వ్యక్తితో మాట్లాడటానికి ఒకే 1 నిమిషం కావాలని అడిగాను. దానికి ఒప్పుకునే అతను నన్ను కలవటానికి ఒప్పుకున్నాడు. నా సమస్య గురించి చెప్పాక అతను నన్ను కూర్చోమని నాతో సరిగ్గా 1:47 నిమిషాలు మాట్లాడాడు. చైన్ స్టోర్స్ గురించి పుస్తకం రాసిన ఇంకో ఆఫీసర్ని తన గదికి రమ్మని పిలిచాడు. నేషనల్ చైన్ స్టోర్స్ అసోసియేషన్కి రాసి ఆ విషయానికి సంబంధించిన చర్చ తాలూకు కాపీని నాకు తెప్పించి ఇచ్చాడు.
చైన్ స్టోర్స్ జనానికి ఎంతో గొప్ప సేవ చేస్తుందని ఆయన ఉద్దేశం. కొన్ని వందల సంఘాలకి తను చేస్తున్న సేవ గురించి ఆయన చాలా గర్వపడుతున్నాడు. మాట్లాడుతున్నంతసేపు ఆయన కళ్ళల్లో ఒక విధమైన మెరుపు కనిపిస్తూనే ఉంది. నేను కలలో కూడా ఊహించిన విషయాల గురించి ఆయన నా కళ్ళు తెరిపించాడనే నిజాన్ని నేను ఒప్పుకు తీరాల్సిందే. నా ఆలోచన విధానాన్ని ఆయన పూర్తిగా మార్చేశాడు. నేను సెలవు తీసుకుని వెళ్తున్నప్పుడు అతను నాతో పాటు తలుపు దాకా వచ్చాడు. తన చేతిని నా భుజం చుట్టూ వేసి వాదోపవాదాల చర్చల్లో నేను బాగా మాట్లాడాలని ఆశిస్తున్నానన్నాడు. ఫలితం తెలిసాక తనని మళ్లీ కలిసి ఏ సంగతి చెప్పమని అన్నాడు. చివరిగా వసంత ఋతువు వచ్చాక నన్ను మళ్లీ కలుసుకో, మీ కంపెనీ వాళ్ళకి ఇంధనం కోసం ఆర్డర్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అది నాకు మహాద్భుతంగా కనిపించింది. నేను ఏమీ అనకుండానే అతను నేను పనిచేసే కంపెనీ నుంచి ఇంధనం కొంటానని తనంతట తానే ప్రస్తావించాడు. 2 గంటల్లోనే నేను అతని పట్ల ఆసక్తి కనబరచడం వల్ల ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాను. నా పట్ల, నేను అమ్మే వస్తువుల పట్ల అతనికి ఆసక్తి కలిగించడానికి 10 ఏళ్ల పాటు నేను ప్రయత్నించి ఉన్నా కూడా ఇది సాధ్యమయ్యేది కాదు. మిస్టర్ నెఫ్లే, మీరేమీ కొత్త నిజాన్ని కనుక్కోలేదు. క్రీస్తు పుట్టుకకి 100 ఏళ్ల క్రితమే ఒక ప్రముఖ రోమన్ కవి పుబ్లిలియస్ సైరస్ ఇలా అన్నాడు: ఎదుటివారు మన మీద ఆసక్తి చూపించినప్పుడే మనం కూడా వారి పట్ల ఆసక్తిని కనబరుస్తామని. ఇతర మానవ సంబంధాలు లాగే మనం చూపే ఈ ఆసక్తిలో నిజాయితీ ఉండాలి. ఆసక్తి చూపే వ్యక్తికే కాకుండా ఎవరిపైన ఆసక్తి చూపుతున్నామో వారికి కూడా లాభం చేకూరాలి. అది 2 వైపులా మనుషులు ప్రయాణించే వీధి. ఇరుపక్షాలు లాభం పొందుతాయి. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్కి చెందిన మార్టిన్ గిన్స్బర్గ్ మా క్లాసులో ఉండేవాడు. ఒక నర్స్ తన మీద చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ తన జీవితాన్ని ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో దాని గురించి అతను ఇలా చెప్పాడు. ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ డే. అప్పుడు నాకు 10 ఏళ్లు. నేను అప్పుడు ఆ ఊరి హాస్పిటల్లోని వెల్ఫేర్ వింగ్లో ఉన్నాను. నాకు మర్నాడు ఒక పెద్ద ఆపరేషన్ కావాల్సి ఉంది. ఆ ఆపరేషన్ ఎముకలకు సంబంధించినది. ఆపరేషన్ తర్వాత నెలల తరబడి నేను మంచం మీద ఉండాలని, నొప్పి భరించాలని, కోలుకోవటానికి ప్రయత్నించాలని నాకు తెలుసు. మా నాన్న చనిపోయాడు. నేను, మా అమ్మ చిన్న అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. వెల్ఫేర్ శాఖ మా అవసరాలు తీరుస్తుంది. ఆ రోజు మా అమ్మ నన్ను చూడటానికి హాస్పిటల్కి రాలేకపోయింది. సమయం గడుస్తున్న కొద్దీ నేను ఒంటరితనాన్ని, దుఃఖాన్ని, భయాన్ని భరించలేని స్థితికి చేరుకున్నాను. మా అమ్మ ఒక్కరితే ఇంట్లో కూర్చుని నా గురించి బెంగపడుతూ ఉంటుందని నాకు తెలుసు. ఆమెను ఓదార్చేవారెవరూ ఉండరు. ఆమెతో కలిసి భోంచేసేవారు ఉండరు. థ్యాంక్స్ గివింగ్ డే డిన్నర్ తినటానికి ఆమె దగ్గర డబ్బులు కూడా ఉండవని నాకు తెలుసు. నా కళ్ళలోకి నీళ్లు పెళ్ళుబికాయి. నేను నా మొహాన్ని దిండి కింద దాచుకుని దుప్పటి ముసుగు పెట్టుకున్నాను. నిశ్శబ్దంగానే వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ ఏడుపుకి నా ఒళ్ళంతా కుదిపేసినట్టే నొప్పి పుట్టింది. స్టూడెంట్ నర్సుగా పనిచేస్తున్న ఒక యువతి నా వెక్కిళ్ళు విని నా దగ్గరకు వచ్చింది. నా మొహం మీద ఉన్న దుప్పటి తీసి నా కన్నీళ్లు తొడవసాగింది. తానెంత ఒంటరిగా ఉందో నాకు చెప్పింది. ఆ రోజు తన కుటుంబంతో గడిపే అవకాశం ఆమెకి లేదని, డ్యూటీ చెయ్యాలని అంది. నాతో కలిసి భోంచేస్తావా అని నన్ను అడిగింది. ఆమె 2 ప్లేట్లలో ఫుడ్ తీసుకొచ్చింది. టర్కీ కోడి ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు, క్రాన్బెర్రీ సాస్, ఐస్ క్రీం. ఆమె నాతో కబుర్లు చెప్తూ నా భయం పోగొట్టడానికి ప్రయత్నించింది. సాయంకాలం 4 గంటలకి ఆమె డ్యూటీ ముగించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె దాదాపు రాత్రి 10 గంటల వరకు నా దగ్గరే కూర్చుంది. నాతో ఏవేవో ఆటలాడింది. నా పక్కనే కూర్చుని నేను నిద్రపోయే వరకు నాతో కబుర్లు చెప్తూనే ఉంది. ఆ తరువాత ఎన్నో థ్యాంక్స్ గివింగ్లు వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఏ ఏడాది కూడా నా 10 ఏళ్లప్పటి ఆ అనుభవాన్ని గుర్తు చేసుకోకుండా ఉండలేను. నా బాధ, భయం, ఒంటరితనాన్ని పోగొట్టిన ఆమె ఆప్యాయత, సున్నితమైన మనస్తత్వం నేను మరువలేను. ఆమె చూపించిన దయవల్లే నేను వాటిని భరించగలిగాను. మిమ్మల్ని ఇతరులు అభిమానించాలి అనుకుంటే, నిజమైన స్నేహాన్ని పెంపొందించుకోవాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఇంకొకరికి సాయం చేస్తూ మీకు మీరు సాయం చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ క్రింది సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి. సిద్ధాంతం: ఎదుటి వారిలో నిజమైన ఆసక్తిని కనబరచండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం.